హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఈ మధ్య ఎక్కువ కాంట్రవర్సీ క్రియేట్ చేసిన మొబైల్ నథింగ్ అన్బాక్సింగ్ చేద్దాం. నాకు తెలిసి తెలుగులో ఫస్ట్ టైం నేనే అన్బాక్సింగ్ చేస్తున్నాను అనుకుంటా. సో ఫటాఫట్ దీన్ని కవర్లో నుంచి అయితే బయటికి తీద్దాం. సో మీరు కొనుక్కున్నా సరే మీకు వచ్చేది ఇలానే వస్తుంది. సో ఫటాఫట్ మరి దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. బాక్స్ లోపల మొబైల్ ఎలా ఉంది, దాంతోపాటే దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, కెమెరా క్లారిటీ ఎలా ఉంది, వీటన్నిటి గురించి అయితే మాట్లాడేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే బాక్స్ పైన మనకు నథింగ్ ఆర్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. ఇక్కడ ఫోన్ 1 అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. బాక్స్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు ఏ కలర్, దాని తర్వాత ఎంత జీబీ ర్యామ్ అనేది ఉంది. ఇప్పుడు 8 GB 256 GB వేరియంట్లో అయితే నా చేతిలో ఉంది. సో మరి ఫటాఫట్ దీని సీల్ని అయితే ఇలా బ్రేక్ చేసేసాను. సో దీని లోపల చూసుకున్నట్టయితే మనకు మొబైల్ ఒక సైడ్ ఉంది. దాని తర్వాత నాకు తెలిసి ఇది ఛార్జింగ్ కేబుల్ ప్లస్ యూజర్ మాన్యువల్ అనుకుంటా. సో మరి ఛార్జింగ్ కేబుల్ యూజర్ మాన్యువల్ని ఫస్ట్ బయటికి తీద్దాం, ఎందుకంటే అది ఒక సస్పెన్స్లో పెడదాం మొబైల్ని. ఇందులో చూడండి, మనకు టైప్ సి టు టైప్ సి కేబుల్తో కూడిన ఒక కేబుల్ని ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకటి గమనించినట్టయితే ఇక్కడ చాలా చిత్రంగా కనిపించే సిమ్ ఎజెక్టర్ అయితే ఉంది. సో ఇది మనకు ఒక ఫ్యూజ్ లాగా అయితే కనిపిస్తుంది. చాలా మంది ఇళ్లలో ఇటువంటి చూడొచ్చు. సో అటువంటి దాన్నే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనిలో కూడా వీళ్ళు ట్రాన్స్పరెంట్నే యూజ్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇందులో కూడా వీళ్ళు క్రియేటివిటీ చూపించారు. ఫ్రెండ్స్, బాక్స్లో నుంచి మొబైల్ బయట తీసి కవర్ తీసేసిన తర్వాత మొబైల్ అయితే ఇలా కనిపించేస్తుంది. చాలా యూనిక్ డిజైన్లో అయితే ఈ మొబైల్ ఉన్నట్టు మీరు ఇక్కడ గమనించవచ్చు. మొత్తం బ్యాక్ సైడ్ మనకు గ్లాస్ చూడడానికి కనిపించేస్తుంది. ఇక్కడ మనకు 50 మెగాపిక్సెల్ సంబంధించిన 2 కెమెరాస్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మనకు నథింగ్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. సో ఇంతకుముందు మనం ఎలాగైతే లీక్స్లో చూసామో ఇక్కడ మనకి ఇది వైర్లెస్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్ అన్నట్టు. సో దాంతోపాటే ఇది మనకు ఒక రోబో లాంటి డిజైన్లో అయితే దీన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే మనకు పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ని ప్రొవైడ్ చేశారు. సో పై వైపు చూసుకున్నట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఉంది. కింద వైపు చూసుకున్నట్టయితే సిమ్ ట్రే ప్రొవైడ్ చేశారు, స్పీకర్ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే మనకు 3.5mm జాక్ని స్కిప్ చేశారు. అన్ని ఇచ్చారు. ఆ 3.5mm జాక్ కూడా ఇచ్చేస్తే సంతోషించే వాళ్ళం. సో ఇక్కడ మనకు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి సిమ్ ట్రైన్ బయటికి తీసి చూద్దాం. ఇందులో మనము 2 సిమ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అంతే. మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. మళ్ళీ తిరిగి దీనిలోనే ఇన్సర్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ యొక్క డిజైన్ చూసినట్టయితే మీకు చిన్నగా iPhone 12 లేకపోతే iPhone 13 ఉంటాయి చూసారా. సో అటువంటి వాటిని చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుందో సో అలాంటి ఫీలే మీకు వస్తుంది. చాలా ప్రీమియంగా అయితే ఉంది. సో మరి ఇది ఇంకా వైట్ కలర్లో ఉంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో బ్లాక్ కలర్లో కూడా పర్లేదు, బాగానే ఉంది. సో బాక్సీ డిజైన్లో అయితే ఈ మొబైల్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఇక్కడ మనకు రౌండెడ్ కార్నర్స్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫటాఫట్ దీన్ని ఆన్ చేసేస్తాను. ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ అయితే నేను ఇక్కడ ప్రెస్ చేసేసాను. సో ఫ్రెండ్స్ చూడండి, పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నథింగ్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అవడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం నేను కంప్లీట్ చేసేసి మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్ళిపోతాను. సో ఫ్రెండ్స్, మొబైల్ బూట్ అయిన తర్వాత మనకు ఇలాగైతే కనిపించేస్తుంది. సో ఆల్రెడీ నేను ఇప్పటికే చాలా సెట్టింగ్స్ చేసేసాను. మరి మళ్ళీ మీకు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి చూపిస్తాను. ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే చూడండి, దీనిలో మనకు నథింగ్కి సంబంధించిన నేమ్ మళ్ళీ మొబైల్ అనేది కనిపించేస్తుంది, ర్యామ్ కనిపించేస్తుంది. దాంతోపాటే ఇది ఏ వర్షన్ తోటి వచ్చింది అనేది కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇది మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778G+ ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇందులో మనకు నథింగ్ OS 1.0.1 అయితే యూజ్ చేయడం జరిగింది. ఒకసారి నేను డార్క్ మోడ్ని కూడా ఎనేబుల్ చేసి మీకు చూపిస్తాను. డార్క్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత మనకు మొబైల్ అయితే ఇలా కనిపించేస్తుంది. సో దీనిలో మనకు చాలా రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి, కుప్పలుగా. ఇక్కడ మనకు చూడండి, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే లాంచ్ చేయబడిన మొబైల్. మరి మనం ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. అంటే దీనిలో వీళ్ళు ఇంకా ఏమేమి ఆప్షన్స్ని ప్రొవైడ్ చేశారు అనేది అయితే చూద్దాం. దీంట్లో మనకు రింగ్ టోన్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ ఈ లైట్స్ వస్తాయి చూసారా. సో ఈ లైట్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించింది అన్నట్టు ఇదంతా. సో ఇక్కడ నేను డిఫరెంట్ రింగ్ టోన్స్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను డిఫరెంట్ రింగ్ టోన్స్ని అయితే యాడ్ చేయవచ్చు. సో ఇదే దీని యొక్క యూనిక్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు సౌండ్ ఓన్లీ పెట్టుకుంటే ఓన్లీ సౌండ్ మాత్రమే వస్తుంది. సో ఇక్కడ మరి వీళ్ళు దీన్ని గ్లిప్ లైట్ అని అంటున్నారు. సో ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్స్లలో మనకు ఈ లైట్స్ అనేవి బ్లింక్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో అంటే మనకు వచ్చిన కాల్స్ ఆధారంగా మనకు ఎటువంటి లైట్ కావాలి అనేది మనం పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు మన కాల్ వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా లైట్స్ వచ్చే విధంగా అయితే మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు సౌండ్ వినొచ్చు, దాంతోపాటే ఈ లైటింగ్ని కూడా చూడొచ్చు. సో చాలా అట్రాక్టివ్గా అయితే ఇది కనిపించేస్తుంది. మరి దీనికి ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుందా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది. మొత్తం మనకు ఒక రోబో ఫోన్ పట్టుకుంటే ఎలా ఉంటుందో సో అలాగైతే ఇది కనిపిస్తుంది. మనం దాన్ని అక్కడ సింపుల్గా సేవ్ చేసేసుకొని వాటిని అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి ఇక్కడ ఛార్జింగ్ మీటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనం దీన్ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఛార్జ్ చేసినప్పుడు ఇక్కడ కింద ఇలా మీటర్ లాగా ఒకటి
వస్తుంది. దీనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఫింగర్ ప్రింట్ రిజిస్టర్ చేసుకునే దాన్ని కూడా వీళ్ళు ఒక డిఫరెంట్ వేలో పెట్టారని చెప్పేసుకోవచ్చు. చాలా అట్రాక్టివ్గా అయితే కనిపించేస్తుంది ఇది కూడా. సో మరి నేను దీన్ని అంతటిని రిజిస్టర్ చేసుకొని మీకు చూపిస్తాను ఎంత ఫాస్ట్గా అయితే ఇది అన్లాక్ చేస్తుంది అనేది. సో ఇది రిజిస్టర్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకు ఒక సర్కిల్ లాగా వచ్చింది, ట్యాప్ చేసిన వెంటనే అన్లాక్ చేసేసింది. చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఫేస్ని కూడా రిజిస్టర్ చేసుకుంటాను. సో మరి ఇక్కడ ఫేస్ కూడా రిజిస్టర్ అయిపోయింది, డన్ అయిపోయింది. ఓకే బటన్ ప్రెస్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ప్రెస్ చేసేసిన వెంటనే అన్లాక్ చేసేస్తుంది. చూడండి ఎంత ఫాస్ట్గా ఫింగర్ ప్రింట్ని అన్లాక్ చేస్తుందో అంత ఫాస్ట్గా అనేది ఫేస్ని కూడా అన్లాక్ చేసేస్తుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో కెమెరా ఎలా ఉంది అనేది అయితే టెస్ట్ చేయాల్సి ఉంది. కెమెరాను ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసిన వెంటనే దీనిలో చూడండి మనకు చాలా రకాల మోడ్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. మోడ్లోకి వెళ్ళినట్టయితే దీని ఇంటర్ఫేస్ కూడా మనకు వేరేలా ఉంది. మ్యాక్రో షాట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటే వీడియోలోకి వెళ్ళినట్టయితే 4K వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే 4K వీడియోస్ని ఓన్లీ 30 FPS వరకు మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు. మన ఫోటోలోకి వెళ్ళినట్టయితే అల్ట్రా వైడ్ యాంగిల్లో అయితే ఫోటోస్ని క్యాప్చర్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి సెల్ఫీ కెమెరా. సో మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు అపేచర్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో దీంతో నేను కొన్ని ఫోటోస్ని కూడా క్యాప్చర్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది నేను ఇండోర్లో సెల్ఫీ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో డీటెయిల్స్ బాగున్నాయని చెప్పేసుకోవచ్చు. సో ఇండోర్లోనే ఇది ఇలా క్యాప్చర్ చేస్తుంది అంటే అవుట్డోర్లో ఎలా క్యాప్చర్ చేస్తుంది అనేది అయితే మనం ఇక్కడ గమనించాలి. సో మరి ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ మీకు కొన్ని శాంపుల్స్ కూడా చూపిస్తాను. ఆ శాంపుల్స్ కూడా మీరు చూడండి. ఫ్రెండ్ దీనిలో ఇప్పటికే నేను చాలా రకాల యాప్స్ని కూడా ఇన్స్టాల్ చేసేసాను. సో మరి దీనికి సంబంధించిన మల్టీ టాస్కింగ్ ఎలా పనిచేస్తుంది అనేది చూడడానికి. సో చాలా ఫాస్ట్గా అయితే ఉందని చెప్పేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా క్లీన్గా అయితే ఉంది దీని యూఐ అనేది. నెక్స్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మల్టీమీడియా ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డిస్ప్లే చూడొచ్చు. చాలా అట్రాక్టివ్గా డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. అన్ని కలర్స్ అనేవి చాలా ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. సో ఇప్పుడు నేను మొత్తం స్టూడియో లైట్స్ ఆన్ చేసి మరి మీకు చూపిస్తున్నాను. సో మరి నాకైతే కలర్స్ అనేవి చాలా ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. బెజిల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా చిన్న బెజిల్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ చిన్న పంచోల్ ఉంది. సో దాన్ని మనం ఇగ్నోర్ చేసేయచ్చు. ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకు ఫుల్ స్క్రీన్లో ఈ డిస్ప్లే అనేది కనిపిస్తుందని చెప్పేసుకోవచ్చు. మరి మీరు లైవ్గా చూస్తే మాత్రం చాలా స్టన్నింగ్గా ఫీల్ అవుతారు. సో ఇది వచ్చేసి మొత్తం బ్రైట్నెస్ పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు మొత్తం బ్రైట్నెస్ పెట్టలేదు. సో మొత్తం బ్రైట్నెస్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందని చెప్పేసి. సో మరి మనకు చాలా మంచి వీవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో దీని పీక్ బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే 1200 నిట్స్ అయితే ఉంటుంది. సో దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడినట్టయితే ఎక్కడ కూడా మనము డిసప్పాయింట్ అవ్వము. చాలా సూపర్గా అయితే ఉంది. దాంతోపాటు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ క్వాలిటీ కూడా నాకు ప్రాపర్గానే అనిపించింది. ఫ్రెండ్స్ మరి దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 778G+ ప్రాసెసర్ని ఇచ్చారు కదా. సో ఇక్కడ మనం గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే పర్లేదు. ఇక్కడ కూడా మనకు లాగ్ అయినట్టు అనిపించట్లేదు. స్మూత్గానే ఇది హ్యాండిల్ చేసేస్తుంది. అయితే ఇది ఒక మిడ్ రేంజ్ మొబైల్ కాబట్టి మనం ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఉండే ఫీచర్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో ఇక మనకు స్నాప్డ్రాగన్ 778G+లో ఎలాగైతే ఉంటుందో అలానే ఇది పర్ఫామ్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. మొత్తాన్ని నేను చెప్పాల్సుకునేది ఏంటి అంటే మీరు ఫ్లాగ్షిప్ లెవెల్ ఉండే పర్ఫార్మెన్స్ని అయితే దీనిలో ఎక్స్పెక్ట్ చేయలేరు. కాకపోతే బాగానే ఉంది. ప్రజెంట్ ఇప్పటివరకు నేను ఆడినంతసేపు మొబైల్ అయితే నాకు ఎక్కడ హీట్ అయినట్టు అనిపించలేదు. ఇంకొంచెం సేపు ఎక్కువ వాడితే మనకు దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఫ్రెండ్స్ చూసేసారు కదా మరి నథింగ్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్. మరి దీనిలో నాకు
సో ఫ్రెండ్స్ మరి చూసేసారు కదా నథింగ్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్. సో ఇప్పుడు మనం మనసు విప్పి దీంట్లో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే ఇది రివ్యూ యూనిట్ కాదు కాబట్టి, మనకు ఎటువంటి ఎంబార్గో లేదు కాబట్టి. ఇప్పటివరకు నేను వాడిన దాని ప్రకారం నేను మీకు ప్రోస్ కాన్స్ అయితే చెప్తాను. సో దీని డిజైన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. చాలా స్టైలిష్గా యూనిక్గా అయితే కనిపించేస్తుంది. దాంతోపాటే దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినట్టయితే చాలా క్లీన్ సాఫ్ట్వేర్. ఎవరైతే క్లీన్ యూఐ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది చాలా బాగా నచ్చుద్ది. నెక్స్ట్ దీని ప్రైమరీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే ప్రైమరీ కెమెరా అయితే ఎక్సలెంట్గా ఫొటోస్ని క్యాప్చర్ చేసేస్తుంది. నెక్స్ట్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, కాకపోతే స్లోగానే మొబైల్ని ఛార్జ్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే ఒక 30,000 బడ్జెట్లో వైర్లెస్ ఛార్జింగ్ కోరుకుంటారో వాళ్ళకైతే ఇది బాగానే నచ్చుద్ది. దీనిలో మనకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు 5 వాట్స్కి సంబంధించి. ఇక దీని కాన్స్ గురించి మాట్లాడినట్టయితే బాక్స్లో వీళ్ళు ఛార్జర్ ప్రొవైడ్ చేయకపోవడం దీని పెద్ద కాన్ అని చెప్పేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు నా ఒపీనియన్ వీడియోలో కూడా చెప్పాను. దీని ప్రైస్ అనేది ప్రజెంట్ 33,000 ఉంది. దాంతోపాటే మళ్ళీ మనం ఛార్జర్ కొనుక్కోవాలి అంటే దానికి ఒక 2,000 రూపాయల వరకు పెట్టాలి. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకు 35,000 వరకు వెళ్ళిపోద్ది. సో అలా మనకు స్నాప్డ్రాగన్ 778G+ ప్రాసెసర్కి 35,000 అనేది చాలా ఎక్కువ. దాంతోపాటే దీని ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడితే 33 వాట్స్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంత ఎక్కువ బడ్జెట్ పెట్టిన తర్వాత 120 వాట్స్ అటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా నాకు కొంచెం డీగ్రేడ్ అనిపించేసింది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ లుక్స్ మాత్రం కేక్ అని చెప్పేసుకోవచ్చు. ఈ లైట్స్ కూడా బాగున్నాయి, కాకపోతే దీని కారణంగా మన బ్యాటరీ అనేది డ్రైన్ అవుద్ది. సో అది కూడా నాకు ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇంకా కింద 3.5mm జాక్ని స్కిప్ చేసేశారు. మరి ఎలాగో ప్రాసెసర్ దగ్గర కాంప్రమైజ్ అయిపోయారు కాబట్టి 3.5mm జాక్ని స్కిప్ చేయకపోతే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ఎవరైతే ఒక స్టైలిష్ మొబైల్ చేతిలో పట్టుకుంటే ప్రీమియంగా కనిపించే మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళు 30,000 లో బడ్జెట్లో ఈ మొబైల్ వస్తే మాత్రం ఆరంగా కొనుక్కోవచ్చు. అలా అని చెప్పేసి ఇప్పుడు ఇది 33,000 ప్లస్ ఛార్జర్ తోటి కలుపుకుంటే 35,000 పెట్టిన తర్వాత కొనుక్కోరాదని కాదు. అది మీరు కొనుక్కున్న తర్వాత కొంచెం మనకు ఇంకొంచెం తక్కువకి వస్తే బాగుండని చెప్పేసి గిల్ట్ అయితే మనసులో ఉండిపోద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి త్వరలోనే దీనికి సంబంధించిన రివ్యూ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. సో మరి తెలుగులో మొట్టమొదటిసారిగా నథింగ్ ఫోన్ని అన్బాక్సింగ్ చేసేసాం. సో మరి మీకు ఈ మొబైల్ ఫీచర్స్ అనేవి ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.